ఫోన్ లేదా? సో తిరుమల లడ్డు ప్రసాదం పైన కల్తీ నెయ్యి వినియోగం మీద దుమారం రేగుతుంది. దీని విషయంలో దేశవ్యాప్తంగా కూడా చాలా మంది చర్చలు జరిపిస్తున్నారు. సో ఇప్పటికే పలువురు చాలా మంది దీని మీద ఇప్పటికే స్పందించడం కూడా జరిగింది. సో టీటీడీ ఈవో ఇప్పటివరకు మనం బ్రేకింగ్ చూసాము. టీటీడీ ఈవో కూడా దీని మీద మాట్లాడారు. సో ఇదివరకు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మనకు చూసుకుంటే, తిరుమల లడ్డులో ఉపయోగించే మొత్తం నెయ్యిలో నాణ్యత లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈవో శ్యామలరావు అయితే చెప్పారు. అయితే అసలు టీటీడీ లడ్డులో ఎందుకు కల్తీ అయ్యింది అన్న విషయానికి వస్తే, ఫ్లోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అంటే జూన్ 6న ఒక టెస్ట్ లారీలు వస్తాయి అక్కడికి నెయ్యికి సంబంధించిన. జూన్ 6 అట్లాగే జూన్ 12వ తేదీన వచ్చిన లారీలను మేము టెస్ట్ చేసాము. ఆ టెస్టుల్లో మాత్రం ఒక్క కల్తీయే కాదు, నాణ్యత మొత్తంగా కూడా క్షీణించింది అనేసి టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పడం జరిగింది. సో మొత్తంగానైతే అంటే నెయ్యి నాణ్యత బాగుండాలి అంటే ఖచ్చితంగా, అంటే లడ్డు టేస్ట్ బాగుండాలంటే ఖచ్చితంగా దాంట్లో వేసేటువంటి నెయ్యి నాణ్యత బాగుండాలి. అలాంటి నెయ్యి ప్లేస్లో నూనె కలుపుతున్నారన్న వార్తలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే తక్కువ ధర కారణంగా, అంటే 320 రూపాయలకే 1 కిలో నెయ్యి వస్తుండడం కారణంగానే నాణ్యత క్షీణించిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆవు నెయ్యి అనేది దాదాపుగా 1000 రూపాయలకు తక్కువగానైతే మనకు బయట కేజీకి దొరకదు. సో కాబట్టి టెండర్లు అంటే కాంట్రాక్టర్ల వద్ద తక్కువ టెండర్లకి అంటే 320కే కిలో నెయ్యి తీసుకోవడం వల్లనే నాణ్యత లోపించింది. అందువల్లనే కల్తీ జరిగిందనేసి కూడా టీటీడీ ఈవో శ్యామలరావు అయితే తెలపడం జరిగింది. అంటే కేవలం అంటే టీటీడీకి సంబంధించి ఈ లడ్డూలను టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ అనేది ఇప్పటి వరకు అక్కడ లేదంట. ఒకవేళ ల్యాబ్ని గనక ఏర్పాటు చేయాలనుకుంటే దానికి 75 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ మరి ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్లు 75 లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు ల్యాబ్ని ఏర్పాటు చేయలేకపోయారనేసి కూడా ఆయన ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసినటువంటి సిచ్యువేషన్. అట్లాగే లడ్డు క్వాలిటీ అంటే సరఫరాదారులకు ఇదే ఒక అవకాశంగా మారింది ఉండొచ్చు. ఎందుకంటే ఒక ల్యాబ్ లేదు అంటే ఖచ్చితంగా సరఫరా చేసేటువంటి వాళ్ళు క్వాలిటీ కొంత తక్కువగా తక్కువ తీసుకొచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అదే వాళ్ళకు అవకాశంగా, అంటే ల్యాబ్ లేదు అన్న కారణం చేతనే క్వాలిటీ తగ్గిందన్న ఒక మాటను కూడా రేజ్ చేశారు. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే క్వాలిటీ ఏ మేర ఉందనేసి కూడా మనం ఆలోచించవచ్చు. నెయ్యి క్వాలిటీ పైన మొత్తంగా జూన్ 6 కావచ్చు, లేదంటే జూన్ 12న వచ్చినటువంటి లారీలను టెస్ట్ చేస్తే, అంటే లారీల్లో వచ్చినటువంటి నెయ్యిని 39 రకాలుగా మేము టెస్ట్ చేశాము. సో ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి 4 ట్యాంకుల్లో క్వాలిటీ లేదని చెప్పింది. అంటే కంప్లీట్గా ఆయా సంస్థలకు సంబంధించి, అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన లడ్డూ తయారీ విషయంలో నెయ్యికి సంబంధించి 4 సంస్థలు నెయ్యిని సరఫరా చేస్తుండగా కేవలం ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి లారీల్లోనే క్వాలిటీ తగ్గిందన్న మాట మాత్రం ఆయన రేజ్ చేసినటువంటి సిచ్యువేషన్. సో మనము ఇప్పుడు చూడొచ్చు ఏఆర్ డైరీ ఫామ్కి సంబంధించిన ఒకసారి నేను మీకు ల్యాబ్ రిపోర్టు కనుక చూసుకుంటే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు. అట్లాగే జూలైలో 16 టన్నుల నెయ్యిని మేము టీటీడీకి సరఫరా చేశాము. అట్లాంటి నెయ్యిలో స్వచ్ఛమైన నెయ్యినే ఇచ్చామంటూ కూడా ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఇది చెన్నైకి సంబంధించినటువంటి సంస్థ. ఆ చెన్నైకి సంబంధించినటువంటి సంస్థ రిపోర్టు కూడా మనం ఒకసారి దీంట్లో చూడొచ్చు. సో వాళ్ళు కూడా ఒక ప్రకటనను విడుదల చేశారు. కంప్లీట్గా ల్యాబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టెస్ట్ రిపోర్ట్ను కూడా వాళ్ళు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి వాళ్ళ రిపోర్ట్ కనుక చూసుకుంటే ఏ క్వాలిటీ ఎంతెంత దాంట్లో మిక్స్ చేశాము అన్న రిపోర్ట్ని కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కంప్లీట్గా మేము టీటీడీకి సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు. జూలైలో 16 టన్నుల నెయ్యిని మేము టీటీడీకి సరఫరా చేశాము, స్వచ్ఛమైన నెయ్యిని ఇచ్చామంటూ కూడా వాళ్ళు ఒక చెన్నైకి సంబంధించిన సంస్థ ఏఆర్ డైరీ ఫామ్ అనేది వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇదే రకంగా చూసుకుంటే మనము ఇంతకుముందు చూసుకుంటే బాలాజీ చిలుకూరు బాలాజీకి సంబంధించిన ప్రధాన అర్చకులు తను కూడా ఒక
ఏమంటారు ఒక విషయాన్ని కూడా బయటికి చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తను కూడా స్పందించడం జరిగింది. బాలాజీ చిలుకూరు బాలాజీకి సంబంధించిన ప్రధాన అర్చకులు సో ఆయన మాట్లాడడం కూడా మనకి ఒక విషయం చెప్తే ఏంటంటే కంప్లీట్గా జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సీఎం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్య చేసిరో దానికి నేను మద్దతు ఇస్తున్నాను. ఇకనైనా ఒకవేళ ఇలాంటి కల్తీలు ఏమైనా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా దానికి కఠిన చర్యలు తప్పవు. నిజంగా కల్తీ జరుగుంటే మాత్రం ఆ విషయంలో చాలా వరకు నేను బాధపడుతున్నాను. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను అన్న ఒక మాటను కూడా ఆయన ఒక వీడియో రూపంలో చిత్రీకరించడం జరిగింది. ఈ అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది కాబట్టి నేను కూడా మీతో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. రంగరాజన్ ఆయన పేరు. ఆయన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. తిరుపతికి సంబంధించిన శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. అట్లాగే ఈ ప్రసాదం తయారీకి సంబంధించిన నెయ్యి కోసం టెండరింగ్ ప్రక్రియ అనేది చేపట్టడమే తప్పుబట్టారు ఆయన. కంప్లీట్గా టెండరింగ్ ప్రక్రియ అనేది ఉండొద్దు, దానివల్లనే ఇలాంటి కల్తీ జరిగిందేమో అన్న అనుమానాలను ఆయన వ్యక్తపరిచినటువంటి సిచ్యువేషన్. అట్లాగే తిరుమల లడ్డు కంప్లీట్గా ప్రసాదంలో కల్తీ మీద సమగ్ర విచారణ జరిపించాలనేసి కూడా ఆయన కోరారు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే స్పందించారో అంటే జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన కూడా డిప్యూటీ సీఎం మాట్లాడినటువంటి మాటలకు ఏకీభవించారు, మద్దతు కూడా తెలిపారు. మరి చూడాలి. సో నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏఆర్ సంస్థ డైరీస్ ఫామ్ ఉంది కదా, వాళ్ళు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అట్లాగే ఈ లడ్డుకు సంబంధించిన మాజీ చైర్మన్ అంటే దీనిపైన పలువురు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు అంటే ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కంప్లీట్గా తిరుమల లడ్డు ప్రసాదం పైన చంద్రబాబు చేసినటువంటి ఆరోపణల మీద హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కంప్లీట్గా ధర్మాసనం వద్ద మెన్షన్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులు కూడా వాటి విషయంలో మాట్లాడారు. ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలనేసి కూడా కోరినటువంటి న్యాయవాది పిల్ దాఖలు చేయండి, బుధవారం వాదనకు మేము వింటామని ధర్మాసనం కూడా చెప్పినటువంటి పరిస్థితులు. అంటే ఇదే విషయం మీద ప్రతిపక్షమేమో దీంట్లో కల్తీ జరిగింది అంటే ప్రతిపక్షం మీద వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు వ్యాఖ్యల మీద ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సో హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. హైకోర్టులో తను డెఫినెట్గా మేము హైకోర్టుకు కాదు సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్ళి పోరాడతామన్న మాటలు కూడా తను మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే మనం విన్నాం. అంటే మొత్తానికి చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుందనేసి చెప్పొచ్చు. పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే స్పందించారు. సో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి షర్మిల కూడా దీని మీద స్పందించింది. అంటే జూన్లో ఒకవేళ ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 రోజుల్లో అయిపోయింది. మరి ఈ 100 రోజుల్లో ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు అన్న క్వశ్చన్ని కూడా వైఎస్ షర్మిల కూడా దీని మీద మాట్లాడడం అయితే జరిగింది. అంటే పలువురు స్పందించినటువంటి సిచ్యువేషన్ని చూసుకుంటే చంద్రబాబు చెప్పిన అంశాలు చాలా తీవ్రమైనవి, సమగ్రంగా విచారణ జరపాలనేసి కొందరు అంటుంటే సో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద సో ఫైట్ చేస్తాం డెఫినెట్గా. ఈ ఆరోపణలో నిజము లేదు, వాస్తవం లేదు, దీని మీద మేము కోర్టుకు పోయి అయినా సరే లేకపోతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామనేసి అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే కంప్లీట్గా మొత్తానికైతే ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం లేదంటే ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడం కుట్రగా లేదంటే దారుణమైన అంశంగా కూడా కొందరు అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైనా
ఏదేమన్నప్పటికీ చాలా కోట్ల మంది చాలా లక్షల మంది కూడా ఎంతో నమ్మకంగా వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం కానీ ఆయన ప్రసాదాన్ని లడ్డు రూపంలో తీసుకోవడం కానీ చేస్తుంటారు. లడ్డుకి చాలా ప్రాముఖ్యత ఉంది. లడ్డుని నిజంగా టేస్ట్ చేయాలి, లడ్డుని తినాలి. తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇరుగు పొరుగు వాళ్ళకి కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదంటే సన్నిహితులకు కావచ్చు ఆ లడ్డుని ప్రసాదంగా పంపిస్తూ ఉంటారు తిరుపతికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి లడ్డు ప్రసాదం మీద ఇలాంటి కల్తీ వివాదం చెలరేగడం మాత్రం చాలా దారుణమని కొందరు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో తాజాగా ఈ వివాదం మీద పలువురు చాలా మంది స్పందించినటువంటి సిచ్యువేషన్. అంటే నిజంగా ఈ లడ్డూలలో కొందరు ఏమంటున్నారంటే దీంట్లో జంతువులకు సంబంధించిన కొవ్వు అంటే బీఫ్కి సంబంధించిన కొవ్వు కావచ్చు, లేదంటే చేపలకు సంబంధించిన ఆయిల్ కావచ్చు మిక్స్ చేశారన్న కొన్ని ఆరోపణలు కూడా, కొన్ని విమర్శలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే చాలా రోజులుగా దీని మీద నాణ్యత లోపించింది అనేసి కొందరు, అసలు ప్రసాదం విషయంలో టైంకి పెట్టట్లేదనేసి ఇంకొందరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సో దుమారాన్నే రేపుతున్నారనేసి చెప్పొచ్చు. నెయ్యి టెస్టింగ్ కోసం సొంత ల్యాబ్ లేనటువంటి ఈ సిచ్యువేషన్ని కాంట్రాక్టర్లు అవకాశంగా తీసుకున్నారనేసి ఇంతకుముందే చిన్న బ్రేకింగ్ చూసాం మనము. ఆ బ్రేకింగ్లో మన తిరుపతికి సంబంధించిన ఈవో మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారంటే ఖచ్చితంగా ల్యాబ్లో ఏదైతే టెస్టులు చేశారో అంటే వాళ్ళకి సొంత ల్యాబ్ లేనప్పటికీ బయట ఉన్నటువంటి ల్యాబ్స్లో మేము జూన్ 12న వచ్చిన లారీల మీద, అట్లాగే జూన్ 6న తిరుమలకు వచ్చిన లారీల మీదనైతే మేము టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ టెస్ట్లో మాత్రం ఈ కల్తీ విషయంలో నిజాల విషయంలో కాస్త నిజంగానే కల్తీ జరిగింది. కల్తీ మాత్రమే కాదు, కంప్లీట్గా నాణ్యత కూడా లోపించిందన్న మాటలు మాత్రం ఆయన బయటికి చెప్పడం జరిగింది. సో నిజంగా ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్న కుట్రన లేదంటే దాడా అనే విషయంలో మాత్రం అందరిలో మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. కోట్లాది మంది ఎంతో ప్రగాఢ నమ్మకంగా మొక్కుకుంటున్నటువంటి శ్రీవారి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా తీసుకుంటున్నటువంటి లడ్డు విషయంలో ఇలాంటి వివాదం చెలరేగడం నిజంగా ఒక రాజకీయంగా దీన్ని మలుచుకుంటున్నారా అన్న, రాజకీయంగా ఏదన్నా కుట్ర జరుగుతుందా అన్న కోణంగా కూడా కొంతమంది అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈ అంశాన్ని ప్రభుత్వం అయితే తీవ్రంగా పరిగణించాలి, విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు విమర్శలే కాదు, ఖచ్చితంగా దాంట్లో క్వాలిటీ ఏముంది ఏంటి అనేది కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్ ద్వారా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఒకవేళ జూన్లో దీని మీద టెస్టులు కనుక జరిగి ఉంటే ఈ 100 రోజులు ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా ఎందుకు దాచిపెట్టినట్టు అన్న మాటలు కూడా ప్రతిపక్ష నాయకులైనటువంటి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం సో ఖచ్చితంగా దీంట్లో మాత్రం కల్తీ జరిగిందన్న మాటలు మాత్రం రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్. తిరుపతి లడ్డు ప్రసాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలనైతే తీవ్రంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇదే అంశాన్ని ప్రభుత్వం అయితే తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, విచారణ జరిపించాలి. దోషులను ఒకవేళ నిజంగానే దోషులు తెలిస్తే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీని మీద పరువు నష్టం దాబా కూడా మేము వేస్తామని టీటీడీకి మాజీ చైర్మన్ అని చెప్పాలి వైవి సుబ్బారావు ఆయన కూడా దీని మీద స్పందించారు. ఇదివరకే తను కూడా ఏం చెప్తున్నారంటే అసలు టీటీడీకి సంబంధించిన లడ్డు ప్రసాదంలో అసలు కల్తీ అనేదే జరగదు, కల్తీ జరిగినట్టు గనక నిరూపిస్తే ఖచ్చితంగా మేము దోషులమైతే ఖచ్చితంగా శిక్షించండి, మేము దోషులం కాం కాబట్టి నేను మాట్లాడుతున్నాను, అసలు దీని విషయంలో ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి పోరాడతామన్న మాటను కూడా మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారావు చెప్పినటువంటి సిచ్యువేషన్. సో దీని మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దుష్ప్రచారమే జరుగుతుంది, ఆధారాలు లేకుండా జరుగుతున్నటువంటి ప్రచారాలను ఆపాలి, చూడాలి, మేము కోర్టుకు వెళ్తాము చూడాలని కూడా కోర్టును కోరారు ఆయన. సో ఇలాంటి అంశం మీద 2 రకాలైనటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒకటి ఇప్పుడున్నటువంటి శ్యామల్ రావు, టీటీడీకి సంబంధించిన ఈవో శ్యామల్ రావు కూడా ఇదివరకు చెప్తున్నటువంటి మాటలు కంప్లీట్గా మాకు జూన్లో టెస్టులు చేశాము, దాంట్లో నాణ్యత లోపించింది,
కల్తీయే కాదు, కంప్లీట్గా నాణ్యతనే లేకుండా పోయిందనేసి చెప్తున్నాడు. అంటే నిజంగానే జూన్లో ఒకవేళ గనక జూన్ 6వ తారీఖున వచ్చిన లారీలని, అట్లాగే జూన్ 12వ తేదీన వచ్చిన లారీలను కనుక వాళ్ళు నిజంగానే టెస్ట్ చేస్తే 39 రకాల టెస్టులు చేశామంటారు. ఒకవేళ నిజంగానే టెస్టులు చేసి ఆ టెస్టుల్లో గనక నాణ్యత లోపించిందంటే మరి ఇన్ని రోజులు ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా కావచ్చు, నిజంగానే దోషులను శిక్షించకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆపినట్టు? జూన్లో ఆల్మోస్ట్ అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్లో ఉంది. మరి అప్పుడు తెలిసినటువంటి విషయాలను ఎందుకు బయటికి చెప్పకుండా ఉంచారు అన్న విషయం మీద కూడా ప్రతిపక్ష నాయకులు అయితే ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించారు వాళ్ళు. కోర్టులో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, దుష్ప్రచారం మాత్రమే, ఖచ్చితంగా ఆధారాలు లేకుండా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఇప్పటికైనా ఆపాలంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ పిటిషన్ మీద అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా ఆయన కోర్టును కోరారు. సో ఈ పిటిషన్ మీద అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ పిటిషన్ మీద బుధవారం ఏదన్నా విచారణ చేపడతామని కూడా కోర్టు తెలిపినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఈ లడ్డు విషయంలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని, దీని మీద పలువురు పరువు నష్టం దాబా వేస్తానని కూడా టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారావు చెప్పడం జరిగింది. దీని మీద ఏపీ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి షర్మిల కూడా మాట్లాడడం జరిగింది. తను కూడా మరి 100 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటికి చెప్తున్నారు, 100 రోజులు ఇంతకు ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ని ఎందుకు బయటికి చెప్పలేకుండా పోయారు, నిజంగా ఇది ఆరోపణ, విమర్శన, లేదంటే నిజాలు ఏమన్నా ఉన్నాయా అన్న విషయాలను కూడా మనం తెలియాల్సి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ విషయం మీద, ఇదే అంశం మీద 2 minutes అంటే ఇదే అంశం మీద జగన్ మాట్లాడుతున్నారు. మనం ఒకసారి లైవ్ లో కూడా చూద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి దుష్ప్రచారం మీద ఆయన 100 రోజుల సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ఆయన ఒకసారి మాట్లాడుతున్నారు. ఒకసారి విందాం. Cheeses, or if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop or Schmidt, Bonsky, Rascal methods. అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. కానీ మనమేం చేస్తూ ఉన్నాము, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్, ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని
మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFకు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు KMFకు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. లేదు KMF బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు మరి ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు. అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం. అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంథన్ చేసాం. CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు. అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు. అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు. టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ, టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం. నిజంగా అంత కష్టమైన కార్యక్రమం. ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు, ఫోన్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. అంత కష్టమైన కార్యక్రమం అది. అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు, అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు, ఇంపార్టెంట్ పీపుల్, ప్రసిద్ధి కాంచిన మనుషులు, ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు. వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని. ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీడీ మ్యాటర్స్. ఇట్స్ అటానమస్ బాడీ. The board takes decisions. ఇటువంటి ప్రసిద్ధిగాంచిన మనుషులు ఉన్న బోర్డు, దే రాటిఫై దీస్ డెసిషన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాక్టీస్. టీటీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్, గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది. బియాండ్ ఎనీ డౌట్స్, బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ కేవలం దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు. అటువంటి వాళ్ళు చేస్తారు.
ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా. 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని, అది స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి, గురుస్వామి స్టేజ్. కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం. మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం. మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుని తగ్గించుకుంటా ఉన్నాం. బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక, ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక, కేవలం బురదయ్యాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తూ ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. 3 సార్లు నిర్వహిస్తే, 2 సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే, ఒకసారి మన హయాంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్. సో మొత్తానికి ఇప్పటివరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటల్ని మనం విన్నాము. సో మన దేవుణ్ణి మనమే తగ్గించుకుంటున్నాము, మన ఇన్స్టిట్యూషన్ని మనమే తగ్గించుకుంటున్నాం అనేసి ఆయన చాలా బాధాకరంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. అట్లాగే మాజీ చైర్మన్ తిరుమల టీటీడీకి సంబంధించిన మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారావు 45 సార్లు తిరుమలలో శబరిమల మాల వేసుకున్నారు, అయ్యప్ప మాల. సో అట్లాంటి అంటే ఈ బోర్డు అనేది చాలా ప్రఖ్యాతిగాంచింది టీటీడీ బోర్డు. అందులో చాలా ప్రముఖమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం కావచ్చు, లేదంటే విమర్శలు చేయడం కావచ్చు సరైనది కాదు. ఇలాంటి దుష్ప్రచారాలు చేయాల్సిన ఘనత కేవలం ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అనేసి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇంత బోర్డుకి ఇంత ప్రఖ్యాత ఉన్నటువంటి బోర్డుని తగ్గించుకోవడం కావచ్చు, లేదంటే మన ఇన్స్టిట్యూషన్ని మనమే తగ్గించుకోవడం కావచ్చు, మన దేవుణ్ణి మనమే తగ్గించుకోవడం కావచ్చు అనేసి కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా బాధతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ కోర్టుకు వెళ్ళి మేము తేల్చుకుంటామనేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో సీఎం అంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏమో తిరుపతి లడ్డూలో సో నాణ్యత లోపించింది, కల్తీ జరిగింది, నెయ్యి విషయంలో కల్తీ వినియోగం జరిగింది అంటే వినియోగం మీద తీవ్ర దుమారం రేపుతున్నారు, తీవ్ర దుష్ప్రచారం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు, సో ఆయన అయితే ఖచ్చితంగా దీంట్లో కల్తీ అనేది ఏది ఉండదు, మన దేవుళ్ళని మనం తగ్గించుకోవడం రాజకీయంగా కుట్ర జరుగుతుంది, రాజకీయంగా సో దీని వెనకాల ఖచ్చితంగా వీళ్ళ హస్తము చంద్రబాబు హస్తం ఉంది, ఆయన వల్లనే ఇలాంటి దుష్ప్రచారం కావచ్చు ఆరోపణలు కావచ్చు జరుగుతున్నాయి. సో తిరుమల దేవుణ్ణి తగ్గించుకోవడం అన్న మాట మాత్రం వాళ్ళు చేస్తున్నారు. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా కూడా ఈ లడ్డూ ప్రసాదం తిరుపతి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వినియోగం మీద మాత్రం తీవ్ర దుమారం రేగుతుంది. దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా దేవుడికి ఎంతో పేరు ప్రఖ్యాత ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆయన సన్నిధానంలో ఇచ్చేటువంటి లడ్డూకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో వైకుంఠ క్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి దుష్ప్రచారం మాత్రం తగదు, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అన్న మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మనకు అర్థమవుతుంది. చూడాలి మరి అధికార పార్టీ ఏమో దుష్ప్రచారాలను అట్లాగే కల్తీ అంటే ఆ లడ్డూలో కలిపేటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని, అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో న్యాయం గెలుస్తుంది, ఖచ్చితంగా మేము కోర్టు వరకు వెళ్తాము, హైకోర్టు వరకు అక్కడ కాకపోతే ఆ న్యాయ పోరాటం మేము సుప్రీంకోర్టుకైనా తీసుకెళ్తామన్న మాటలు మాత్రం వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే చాలా మంది ప్రముఖులు దీని మీద స్పందించినటువంటి సిచ్యువేషన్. చూడాలి మరి ఈ లడ్డు నెయ్యి కల్తీ విషయం ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎవరు గెలుస్తారు, నిజాలు ఎప్పటికీ బయటపడతాయి అన్న విషయాలను మాత్రం మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఏఆర్ సంస్థ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ఒక ప్రకటనలో కూడా ఏఆర్ డైరీ ఫార్మ్ రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో కూడా మా సైడ్ నుంచి మేము టన్నుల కొద్ది నెయ్యి ఇస్తాం, మా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు అని కూడా వాళ్ళు కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ ఈవో మాత్రం దాంట్లో కల్తీ జరిగింది, మేము టెస్ట్ చేసినటువంటి టెస్టులో మాత్రం కంప్లీట్గా దీంట్లో తప్పు ఉంది, కల్తీయే కాదు నాణ్యత పూర్తిగా లోపించింది అంటున్నారు. చూడాలి మరి లడ్డు వివాదం ఎక్కడి వరకు దారితీస్తుంది అన్న విషయాలను మాత్రం తెలవాలంటే మరికొంతకాలం మనం వెయిట్ చూడాల్సిందే. ఎలాంటి నిజాలు బయటికి వస్తాయి, మరి దుష్ప్రచారమా ఆరోపణల నిజాలు ఏమున్నాయి అనేది మాత్రం తెలుసుకోవాలంటే మరి కొంత టైం అయితే పట్టేలాగైతే కనబడుతుంది.